అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక అర కేజీ దోసకాయలు తీసుకోవాలండి. తొక్కు తీసుకోవాలి. శుభ్రంగా తొక్కు తీసుకున్న తర్వాత ముక్క చేదుగా ఉందో లేదో, గింజ చేదుగా ఉందో లేదో చూసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఒక గుప్పెడన్ని పల్లీలు వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని వేయించుకుంటే పల్లి బాగా వేగుతుంది. ఇది భోజనాల్లో పెడతారండి ఈ పచ్చడి. ఇలా దోసకాయ పల్లీలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చింతపండు అండి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. అందుకని నేను అలా చూపించాను. పల్లీలు వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పల్లీలు, ఒక 10 పచ్చిమిర్చి అండి, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టిన చింతపండు ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు పేస్ట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు వేయనవసరం లేదండి. కొన్ని ముక్కలు వేసుకొని ఒక్కసారి కచ్చపచ్చగా తిప్పుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి కొన్ని ముక్కలు వేసుకొని అది కూడా కచ్చపచ్చగానే తిప్పుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసుకున్నానండి. ఆ తర్వాత తాలింపుకి కళాయి పెట్టుకొని 2-3 గంటలు నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. తాలింపు చిటపట్లాడిన తర్వాత అండి ఆ తాలింపుని తీసుకొని మనం దోసకాయ పచ్చడిలో వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు, ఈ పచ్చడి తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. తాలింపు చిటపట్లాడిందండి. మనం పచ్చడిలో తాలింపు వేసుకోవాలి. చూసారు కదా పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.